అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటరమణ, రిటర్నింగ్ ఆఫీసర్, తణుకు అసెంబ్లీ నియోజకవర్గం. మనకి 4వ తారీఖున కౌంటింగ్ నిర్వహించబడుతుంది. ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ ప్రారంభించి 8:30కి ఈవీఎంస్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. రెండు కూడా సైమల్టేనియస్గా నిర్వహించడం జరుగుతుంది. మొత్తం మనకి 14 టేబుళ్ళు ఈవీఎంస్కి, 4 టేబుళ్ళు పోస్టల్ బ్యాలెట్కి పెట్టడం జరిగింది. మొత్తం 17 రౌండ్లు కౌంటింగ్. ఈ 17 రౌండ్లు అయిపోగానే రిజల్ట్ డిక్లేర్ చేయడం, ఎవరైతే విన్నింగ్ ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్ అందజేయడం, ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం అవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా అభ్యర్థులకి మా సైడ్ నుంచి రిక్వెస్ట్, మనకి ఎలక్షన్ కోడ్ 6వ తారీఖు వరకు ఉంది. ఆ టైం వరకు ఏ రకమైన ఊరేగింపులు కానీ, బాణాసంచా కాల్చడం కానీ, ఏ రకమైనటువంటి వైలేషన్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ అభ్యర్థులపై ఉంది. అలా జరిగినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇంకా అతిక్రమిస్తే డిస్క్వాలిఫికేషన్ కూడా లీడ్ అయ్యే అవకాశం ఉంది. కనుక మా రిక్వెస్ట్, ఎలక్షన్ కమిషనర్ సహకరించాలి. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, శాంతి భద్రతలకి ఎటువంటి విఘాతం కలిగించకుండా, ప్రజలకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అందరికీ ఏదైతే ఈ రిజల్ట్ చూసుకుంటారో దాన్ని చూసుకుంటూ జనరల్గా పబ్లిక్తో సహకరిస్తూ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా, శాంతి భద్రతల విఘాతం లేకుండా చూస్తారని మరొకసారి గౌరవ ప్రజాప్రతినిధుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజాప్రతినిధి అవేర్నెస్ చేస్తూ శాంతి భద్రతలు కాపాడడంలో ప్రముఖ పాత్ర వహించవలసిందిగా కోరుచున్నాం.